ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట. సో ఇవాల్టి విశేషాలు ఏంటో అన్నీ నేను రోజు రొటీన్గా చేసే పనులేంటో ఈ వీడియోలో అయితే చూడండి మీరు. ఇంకా సంక్రాంతి అంటే మన సైడు ఇంటి దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసి అసలు నిద్రపోకుండా మార్కాపురం ఉన్నప్పుడైతే నైట్ 12 వరకు అయితే ముగ్గేసుకుంటూ బజార్ మొత్తం ఏ ముగ్గు బాగుంటుందని చెప్పేసి పోటీలతో ముగ్గులు వేసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మామూలుగా మన గుమ్మం దగ్గర మాత్రమే వేసుకోవాలి. సో అలా ముగ్గంతా వేసేసుకున్న తర్వాత ఇంకా పూజ చేయాలి కాబట్టి పూజ కోసం పొంగల్ చేస్తున్నాను. సో మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే నా గురించి మనము ఉదయాన్నే 10 గంటల వరకు అయితే వంట చేసేసి వీడియో కోసం అని చెప్పేసి వంట చేస్తాను. మామూలుగా రొటీన్గా ఇంట్లో ఏది చేస్తానో చాలా జెన్యున్గా అంటే ఏదైతే చేస్తానో అది మాత్రం వీడియో చేస్తాను అనమాట. అలా చేసిన తర్వాత డైరెక్ట్గా 10 గంటలకి షాప్కి వెళ్తాను. షాప్కి వెళ్ళి మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు వచ్చి మళ్ళీ కాసేపు అన్నం తినేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి సాయంత్రం 10 గంటల వరకు నైట్ ఉంటాను అనమాట. సో అది అలా రొటీన్గా రోజు జరిగిపోతుంటుంది. సో ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు, నువ్వు ఉదయాన్నే ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు వచ్చి మిషన్ కుడతావు అని. ఒకటి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. స్టవ్ దగ్గర మనం పొంగల్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే మొత్తం పొంగిపోతుంది కదా, అది వెంటనే తుడచద్దు. ఎందుకంటే అలా తుడచకూడదు, అలా పొంగిపోతేనే చాలా మంచిదన్నమాట. మనకి పాలు కానీ లేకపోతే ఇలా పొంగల్ చేసేటప్పుడు పొంగిపోతే సైడ్లు తుడచద్దు, అది మంచిది మన కోసమే అనమాట. ఎంత పొంగిపోతే అంత మనకి ఇంట్లో అష్టైశ్వర్యాలు అన్నీ బాగుంటాయని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అది మన నమ్మకం అనమాట. మనం నమ్మే కొద్దీ ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా అయితే ఏది తీసుకోకూడదు అనమాట. నమ్మకంలో కొన్నిట్లో కొన్నైనా సరే 50% అనేది కొన్ని నమ్మకాలు అనేది నిజమవుతాయి. సో అది మీరు ఫాలో అవ్వండి. పూజలు చేసేసుకొని ఇంకా పూజకైతే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పూజ మాత్రం రెడీ అయిపోయింది, మొత్తం అంతా చేసి పెట్టాను అనమాట. సో చూసారు కదా, మీకు ముందుగానే చెప్పాను ఇంతకుముందే. మేము క్వార్టర్స్లో ఎందుకు ఉండట్లేదు అంటే మా ఆయనకి డ్యూటీకి ఇంకా నా షాప్కి పిల్లలకి చాలా దూరం అనమాట. క్వార్టర్స్లో ఉంటారు కదా మీరు, ఆర్మీ వాళ్ళకి క్వార్టర్స్ ఇస్తారు కదా అని చెప్పేసి చాలామంది నన్ను అడిగారు. కానీ నేను చెప్పాను అనమాట, ఎందుకంటే మాకు ఇక్కడ మేము సివిల్లో ఉంటాము. ఇప్పుడు మేము ఉండే దగ్గర మొత్తం అంతా ఆర్మీ వాళ్ళే ఉంటారనమాట. మేము ఉండే పైనుంచి కింది వరకు వచ్చేసి 5th ఫ్లోర్ అంటే మొత్తం 12 మెంబర్స్ అంటే 12 మంది ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటారనమాట. మా ఆపోజిట్లో కూడా ఆర్మీ వాళ్ళే ఉంటారు, వాళ్ళైతే ఊరు వెళ్ళిపోయారు. మొత్తం మార్నింగ్ అయితే 10కి మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసుకొని పని అంతా అయిపోయిన తర్వాత పూజ చేసేసి ఇలా రెడీ అయిపోయి ఇంకా షాప్ దగ్గరికి రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఇది రియల్ వీడియో అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా 10 గంటల వరకు మొత్తం ఇంట్లో పని చేసేసుకొని ఇంకా వెళ్తున్నాను అనమాట. రోజు కూడా అంతే. ఇదంతా వచ్చేసి కింద మాది పార్కింగ్ అనమాట. ఇక్కడ మొత్తం అన్ని స్కూటీలు మొత్తం అన్ని బైకులు అన్నీ పార్కింగ్ చేసేసుకుంటాము. ఇక్కడ బయట వచ్చేసి ఇక్కడ మా ఓనర్ వాళ్ళు 2 ఇల్లులు అనమాట. బయట మాత్రం వాళ్ళది బజార్లో ముగ్గులు పెట్టారు, చూసారు కదా, అన్ని మెలకల ముగ్గులు అనమాట. మేము ఉండేది కూడా ఓనర్ వాళ్ళు తెలుగు వాళ్ళే అనమాట. చాలామంది ఇక్కడ తెలుగు వాళ్ళు 40 ఇయర్స్ నుంచి వచ్చేసి సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే మేము అద్దెకుంటున్నాము. ఈ ఏరియా అంతా తెలుగు వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక నేను షాప్ దగ్గరికి వచ్చేసరికి నిన్న పూజ చేసిన బియ్యం పిండితోటి పూజ చేశాను. ఆ బియ్యము ప్లస్ అవి తీసుకొని ఖచ్చితంగా రోజు నా దగ్గరికి ఇట్లా షాపులో మెయిన్ రోడ్ కాబట్టి ఆవులు వస్తాయని చెప్పేసి అలా తీసుకొచ్చాను. లక్కీగా నేను అక్కడికి పోగానే ఆవు కూడా వచ్చేసింది అనమాట. అలా తినిపించేసి అలా ఒక ఫోటో అయితే దిగాను అనమాట. మెయిన్ విషయం చూసేయండి, ఇది ప్రతిరోజు నేను ఫుల్ డే టైం స్పెండ్ చేసేది నా షాప్ అనమాట. సో ఇక్కడ నైట్ అంటే 10 గంటల వరకు కుట్టి రోజు ఇంటికి వెళ్ళిపోతాను. ఓన్గా నేను ఒక్కదాన్ని మాత్రమే కుట్టుతాను అనమాట. ఇక నాకు హెల్ప్గా అనేది ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే కుడతాను. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు పండుగ కాబట్టి కరెక్ట్గా వాళ్ళకి పూజ టయానికి అందిద్దామని చెప్పేసి మధ్యాహ్నం వరకు అయితే బ్లౌజ్కి అంటే శారీకి కుర్చీలు వేసేసి అలాగే దీంట్లో బ్లౌజ్ కూడా కుట్టి తనకి ఇవ్వాలన్నమాట. అమ్మాయిదే ఆ బ్లౌజు కుట్టాలి. ఈ శారీ కూడా తనదే అనమాట. ఈ శారీ కూడా నా దగ్గర తీసుకొని నా దగ్గరే పీకో ఫాల్ చేయించి దానికి బ్లౌజ్ కూడా కుట్టించుకుంటారు. ఎక్కువ మంది అలాగే చేస్తారనమాట. శారీ తీసుకొని బ్లౌజ్కి పీకో ఫాల్ చేసేసి మొత్తం షాప్లోనే శారీ తీసుకోగానే అన్నీ మనమే చేసి ఇవ్వాలి. సో ఇలా బ్లౌజ్కి మొత్తం మెటీరియల్ ఏది కావాలో లేసులు మళ్ళీ లట్కన్ లేసు ఇవన్నీ నా దగ్గర ఉంటాయన్నమాట. అలా వేసి మొత్తం బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చేసేసి ఇచ్చేద్దామని రెడీ చేశాను. దీని నుంచి పని చేసుకుంటూ మళ్ళీ షాప్కి వచ్చిన తర్వాత 3 శారీస్కి వచ్చేసి కుర్చీలు వేసేసి అండ్ ఈ ఒక్క బ్లౌజ్ అయితే కుట్టానమాట. మొత్తం వచ్చేసి 2 గంటలకి కంప్లీట్గా షాప్లో పని చేసేసుకొని వచ్చేసాను ఇంటికి. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత
ఇంకా పిల్లలకి మధ్యాహ్నానికి ఇంట్లోకి వంట చేయాలి కదా. ఓన్లీ ఉదయం వచ్చేసి పొంగల్ చేసేసి పూజ చేసేసి షాప్కి వెళ్ళిపోయాను. ఇంకొచ్చిన తర్వాత పిండి వంటలైతే అందరూ సంక్రాంతికి ఎక్కువ పిండి వంటలు చేస్తారు కదా. నేను మాత్రం పిండి వంటలు చేయకుండా అప్పటికప్పుడు తినడానికైతే బజ్జీలు చేస్తున్నాను. బజ్జీలోకి ఇలా వాము, కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా శనగపిండి, పచ్చిది వేసేసుకొని కొంచెం అంటే స్పైసీ కోసం మధ్యలో ఇలా కట్ చేసి బజ్జీలలోకి ఇలా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టిన తర్వాత బజ్జీ పిండి కలుపుకొని గ్లాసులో కనుక మనం ఇలా బజ్జీని ముంచి వేస్తే బాగుంటుంది. ఇలా వేసినప్పుడు బజ్జీ బాగా వస్తుందన్నమాట. బజ్జీలోకి ప్లస్ ఆలు బజ్జీ కూడా చేస్తున్నాను. చాలామంది నన్ను షాపు దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, అక్క మీకు క్వార్టర్స్ ఇస్తారు కదా, ఎందుకు వెళ్ళలేదంటే చెప్పాను కదా, అంటే దూరంగా అయిపోతుందని చెప్పేసి దగ్గరలో స్కూల్ అయితే చాలా దగ్గర, మా ఆయన డ్యూటీకి పిల్లలకి స్కూల్కి 10 నిమిషాలు పడుతుంది దగ్గర కాబట్టి. ప్లస్ మేమున్న ఏరియాలో ఎక్కువ మంది ఆర్మీ వాళ్ళు అందరూ సివిల్లోనే తీసుకుంటారు, ఎందుకంటే అన్నిటికీ దగ్గర ఉందన్నమాట ఈ ఏరియా, అందుకోసం అని చెప్పేసి మేము సివిల్లో ఉంటున్నాము. ఎవరైనా సరే షాప్కి వచ్చేసి ఖచ్చితంగా నా వీడియోలు అందరూ చూస్తున్నారనమాట, వాళ్ళ కోసం నేనైతే సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇట్లా ఉదయాన్నే చేసేసి వస్తాను, మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజు ఉదయం చేయకపోతే టైం టు టైం 1:30కి బంద్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి వంట చేస్తాను అనమాట. మళ్ళీ అన్నం తిని వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత షాప్కి వెళ్ళి మళ్ళీ ఎప్పటిలాగానే చేస్తాను. ఇదండి నా విషయాలైతే, రోజు జరిగే రొటీన్ విషయం అనమాట. అస్సలు టైం అనేది దొరకదు నాకైతే. ఫుల్ డే అసలు ఎలా జరిగిపోతుందో కూడా నాకు అస్సలు టైం తెలియదు అనమాట కదా. సింపుల్గా త్వరగా 2 గంటలకి ఇంటికి వచ్చేసి 1 గంటలో మొత్తం అన్నీ చేసేసుకొని టైం అయితే కరెక్ట్గా 3 అయిపోతుంది. ఇంకా మా ఆయన ఈరోజు లేట్గా, ఎందుకంటే ఇక్కడ మరాఠీ వాళ్ళకి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా ఉండొచ్చేమో, అందుకే ఇంకా తనైతే రాలేదు. పిల్లలు మేమైతే మాత్రం తింటున్నాం అనమాట. పిల్లల్ని వీడియో తీద్దాం అనుకుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వీడియోలలో నువ్వే తీసుకో మమ్మల్ని మాత్రం తీయొద్దని పిల్లలు అంటారు. అందుకే నేను ఎక్కువ చూపించాను, ఓన్లీ మా బాబుని మాత్రమే వీడియోలోకి అప్పుడప్పుడు కొంచెం ఎంట్రీ ఇస్తాను అనమాట. చేసిన పులిహోర, ఏ పండగ వచ్చినా పులిహోర లేనిది ముద్ద దిగదనమాట నాకైతే. పులిహోర, ఒట్టన్నము, ఇంకా పొంగళ్ళు, దీంతో పాటు బజ్జీలు చూసారు కదా, ఇంకా అప్పడాలు అనమాట, ఇంకా కొంచెం పప్పుల పొడి, ఇలా ఇవన్నీ చేసేసుకొని ఇంకా తినేస్తే ఎంత బాగుంటుందో కదా. అన్నట్టు ఇంకొక విషయం చెప్పలేదు, చాలామంది ఇంటి దగ్గర కూడా జంగంగుంట్లలో, అంటే మా ఊరి వాళ్ళు ఇంకా అందరూ అడుగుతున్నారనమాట, నీకు యూట్యూబ్ నుంచి డబ్బు వస్తుందా అని. రావడానికి కొంచెం టైం పడుతుంది నాకు, మెయిన్ ఇక్కడ నేను షాప్లో చేస్తాను కాబట్టి మెయిన్ నాకు అదే అనమాట. ఏదో అలా రోజు ఏదైతే రియల్గా ఉంటుందో అదే చేస్తాను. ఇప్పుడు మనం ఇంట్లో ఆడవాళ్ళు వంట ఖచ్చితంగా చేయాల్సిందే కదా, అలా రోజు చేసే వంటలు వీడియోలో పెట్టేయచ్చు. ప్లస్ ఇంకా మిషన్ కుట్టడం అంటారా, నేను ఇంట్లో కుడతాను, ప్లస్ షాప్ పెట్టిన తర్వాత కూడా కంటిన్యూగా ఎలాగో వీడియోస్ పెట్టచ్చు కదా అని చెప్పేసి కుకింగ్ అండ్ బొటిక్ అని పెట్టానమాట. ఈ రెండు కంటిన్యూగా మనం చేసేదే కదా, ఎక్కడ డ్రాప్ ఉండదని చెప్పేసి నేను ఈ ఐడియా తోటి నేను ఇలా యూట్యూబ్కి వచ్చేసి తమ్ముని అంటే టైటిల్ పెట్టుకొని ఇలా చేస్తున్నాను అనమాట. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, అది మీ చేతిలో ఉంది. మీరు ఎంతమంది చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోను రోజు చూస్తుంటే అప్పుడు మనీ అనేది వస్తుందన్నమాట. యూట్యూబ్ వాళ్ళు మనకి క్యాష్ ఇవ్వరు, ఎందుకంటే మీరు చూసేదాన్ని బట్టి మనకి మనీ వస్తుంది. చూసారు కదా ఇవాళ విశేషాలు ఏంటో. ఇది అండి ప్రతిరోజు నాకు జర్నీగా అనేది జరిగేది మీతో చెప్పుకున్నాను. సో మీరు డైలీ వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, అలాగే నా వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ మీ అందరికీ.